జై శ్రీమన్నారాయణ్. అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. చెట్టు ఆకులు. జై శ్రీమన్నారాయణ. ఆకులు అనుకున్నాయంట, నన్ను ఈ చెట్టు నుంచి విడదీయవాకు అని. కానీ గాలి వచ్చేసిందంట. గాలిచొలకి చెట్టుకి ఇంకా ఆ గాలికి ఆకులు కొమ్మలు అన్నీ ఊగుతూ ఆ ఆకులన్నీ రాలి కింద పడిపోతున్నాయట. రాలిపడి కింద పడుతుంటే ఒక ఆకు అనుకుందంట, స్వామి నన్ను ఈ చెట్టు నుంచి విడదీయవాకు, నేను ఈ చెట్టుకే ఉండేటట్టుగా చూడని స్వామిని ప్రార్థించిందంట. కానీ గాలి బాగా ఎక్కువ రావడంతో ఆ అనుకున్న ఆకు కూడా రాలబోతుంటే ఇంకా గాలి ఎక్కువ రావడంతో ఆ కింద రాలకముందే గాల్లోకి తిరుగుతుందంట. ఈ ఆకు కింద ఉన్న దృశ్యాలన్నీ చూసిందంట. బాగా ఉన్నాయంట. ఆహా స్వామి ఈ గాలి ఆపవాకు, ఇంకా గాలి ఇంతే వేచనయ్యి అని మళ్ళా దండం పెట్టుకుందంట. కొంతసేపటికి గాలి ఆగిపోయి కింద పడింది ఆకు. అలసిపోయి ఉన్న ఆకు తిరిగి అన్నీ ఉంది కదా, అలసిపోయి ఉన్న ఆకు కింద పడంగానే అమ్మయ్య నన్ను ఈ కిందే ఉండనియ్యి, ఇంక నన్ను గాలి రానివ్వాకుని మళ్ళా దండం పెట్టుకుందంట. అప్పుడు అటుగా వెళ్తున్న ఒక బాలుడు చూసి ఆకు చాలా బాగుందే అని ఆకు తను తీసుకున్నాడంట. తీసుకొని దాని మీద శ్రీరామ అని రాసి వాళ్ళ టీచర్స్ డేకి గిఫ్ట్గా ఇచ్చాడంట ఆకుని. టీచర్ గారు చాలా బాగుందే అనుకొని ఆలయానికి వెళితే అక్కడ ఆచార్యులు చూసి ఓ ఆకు బాగుందమ్మా అనగానే ఆచార్యులకి ఇచ్చిందంట. ఆచార్యులు చాలా చక్కగా ఉంది, నామం పెట్టి శ్రీరామ రాశారు ఈ ఆకు, స్వామి పాదాలు చెంద పెడదామని చెప్పి ఒక పటం కట్టించి స్వామి పాదాల ముందు పెట్టారంట శ్రీరామ ఆకుని. నిరంతరం స్వామితో పాటు ఆకు కూడా పూజలు అంటుకుంటుందంట. చూశారా, ఆకు తన కోరిన కోరికను తీర్చారా స్వామి. స్వామి ఏది చెయ్యాలనుకుంటే అది చేస్తారు, మనం ఏమీ కోరక్కర్లేదని చెప్తున్నారు ఈరోజు మంచి మాటలో. జై శ్రీమన్నారాయణ.